అతీతమైనది. విలియం బ్రెన్హామ్ జీవిత చరిత్ర, మొదటి పుస్తకము బాలుడు అతని లేమి, 3వ అధ్యాయము కంపుకొట్టు దారిద్ర్యము, 1916 నుండి 1917 వరకు. స్కూలు పొడిగించబడినది. బిల్లీ యొక్క గ్రాహ్యత అనేక విధములుగా పెరిగినది. ఇండియానాలోని గ్రీన్ హిల్స్ మరియు కెంటకీకి అందనటువంటి ఒక ప్రపంచమును గూర్చి నేర్చుకున్నాడు. ప్రపంచము అప్పుడు యుద్ధములో ఉన్నది. ఇదివరకు ఎన్నడూ లేవు అనుకున్న కొన్ని దేశముల పేర్లు అతడు విన్నాడు. జర్మనీ, ఆస్ట్రియా, హంగరీ మరియు ఏ దేశములు ఏ విధముగా ఫ్రాన్స్, జర్మనీ, రష్యాకు వ్యతిరేకముగా ఒక కూటమిగా మారినవో అతడు నేర్చుకున్నాడు. అయినను 1916వ సంవత్సరం ఆకురాలు కాలమునకు అమెరికా ఇంకా ఎటూ చేరకుండా మిగిలి ఉన్నది. శ్రీమతి టెంపుల్ విదేశ వ్యవహారాల గూర్చి విద్యార్థులకు నేర్పుచున్నది. తరచుగా ఆమె స్కూలుకు వార్తాపత్రికను తెచ్చి వాటిలోని వ్యాసములను గూర్చి పిల్లలకు చదివి వినిపించేది. కాలితో నడిచే సైనికులను గూర్చి, ఆజ్ఞలు ఇచ్చే సైనిక అధికారులను గూర్చి, భీకరమైన పోరాటమును గూర్చి, అద్భుతమైన నాయకులను గూర్చి విన్నప్పుడు బిల్లీ యొక్క ఊహ కదిలించబడింది. కొన్నిసార్లు అతడు భోజన విరామ సమయంలో సగభాగము వార్తాపత్రికలలో అచ్చువేయబడిన సైనికుల బొమ్మలను చదువుటలో గడిపేవాడు. అప్పుడప్పుడు జెఫర్సన్ విల్లోని డౌన్ టౌన్లో సైనికులను కూడా చూసేవాడు. వారి చక్కని మిలిటరీ దుస్తులు 7 సంవత్సరాల వయసులో ఉన్న బిల్లీ ఊహను మండించినవి. అతడు కూడా ఒక దినమున సైనికుడు కావాలనని ఎదురు చూసెను. స్కూలులో బిల్లీ యొక్క స్నేహితుడైన లాయిడ్ పోర్టు పాత ఫైండర్ మ్యాగజైనును వేసవి మాసంలో అమ్ముట ద్వారా అతడు ఒక స్కౌట్ యూనిఫారమును సంపాదించుకున్నాడు. లాయిడ్ తరచుగా దానిని ధరించుకుని స్కూలుకు వచ్చేవాడు. బిల్లీకి ఎక్కువ అసూయ కలిగించేటట్లుగా ముందు గుర్తులతో కూడిన ముద్ర, చేతి మీద ర్యాంకును తెలియజేసే చారలు, మిలిటరీ వాళ్ళు వేసుకునే టోపీ, ప్రతి ప్యాంటు కాలు మీద ఒక సారా బారుగా ఉన్నది. లాయిడ్ పోర్టు యొక్క స్కౌట్ యూనిఫారం అక్షరాల బిల్లీ కోరుకొనుచున్న సూటు బట్టలు అవే. అతడు ఎన్నడైనా అలాంటి యూనిఫారమును ధరించినట్లయితే అతడు చాలా ముఖ్యమైన వ్యక్తి అయి ఉన్నాడని అతడు ఎరుగును. ఒకరోజు బిల్లీకి తగినంత ధైర్యము వచ్చింది. లాయిడ్, నీవు బయట ధరించే యూనిఫారం నాకు ఇస్తావా? లాయిడ్ అన్నాడు. తప్పకుండా బిల్లీ, నేను వాటిని నీకు ఇస్తాను. అక్టోబరు చివరలో వాతావరణము చల్లబడినది. ప్రతి ఉదయమున మంచు గొంగళి వలె పొలములను కప్పివేసేది. మరలా ఉదయం 10 గంటల లోపు కరిగిపోయేది. బిల్లీకి ఇంకా వేసుకోవటానికి చొక్కాయి లేదు. ఇటుక పైకకుండా పరిగెత్తుచు వణికిపోయేవాడు. అతడు అట్లు పెందలకడ వెళ్ళినట్లయితే కాస్ట్ ఐరన్ బొగ్గు పొయ్యి ఎదురుగా క్లాసులు ప్రారంభించక ముందు తనకు నియమించిన స్థలములో కూర్చున్నట్టుకు ముందు శరీరం యొక్క గగురుపాటును దెబ్బలను కాల్చుకొనవచ్చును. శ్రీమతి వాదెన్, చార్లెస్ యజమాని యొక్క భార్య, బిల్లీ షర్టు లేకుండా వట్టి రొమ్ములతో స్కూలుకు వెళ్ళుట తప్పక చూసి ఉంటుంది. కారణము, ఆమె ఒక దినమున చేతి మీద పక్షిరాజు ముద్రతో ఉన్న వాడిన ఒక పాత కోటును బిల్లీకి ఇచ్చింది. అది ఎంతో వెచ్చగా ఆహ్లాదముగా ఉండుటను అతడు ప్రేమించి, బిల్లీ ప్రతి నిమిషము ఇంటి బయట ఆడుకున్నప్పుడు, పనిచేసేటప్పుడు ఆ కోటును ధరించేవాడు. స్కూలులో ఉండగా తన కోటు క్రింద చొక్కాయి లేదని ఇతర పిల్లలు చూస్తారేమోనని కోటు మెడ వరకు పిన్నులు పెట్టుకునేవాడు. రాత్రివేళ అటక మీద నిద్రపోతూ ఉండగా బిల్లీ మరియు తన చిన్న సహోదరులు ఆకాశంలోని నక్షత్రములను కిటికీ చెక్కల గుండా వాటిని తొంగు చూస్తున్నట్లుండేది. మంచు పడుట ఆరంభం కాగానే ఎల్లా తన పిల్లలను నిద్రపోతూ ఉండగా వెచ్చగా ఉండుటకు వారిని క్యాన్వాస్ పట్టాతో కప్పేది. ఉదయమున ఆ పట్ట మంచుతో బూజు పట్టినట్లు ఉండేది. పిల్లలు నిద్ర లేవక మునిపే ఎల్లా వారికి అల్పాహారమును సిద్ధపరిచేది. వేడివేడి బిస్కెట్లు మరియు తేనె వలె ఉన్న చెరుకు రసమును సిద్ధపరిచేది. ఒక దినమున ఆమె అటక మీద నిచ్చెన ఎక్కి, బిల్లీ, నీవు మరియు ఎడ్వర్డ్ అల్పాహారం తినటానికి రండి అని పిలిచింది.
అమ్మా, నేను చూడలేకపోతున్నాను అని బిల్లీ జవాబిచ్చాడు. నా కళ్ళలో ఏదో ఉన్నది. చల్లని గాలులు రాత్రంతా అటక మీద వీచుట వలన అతని కన్నులు మూసుకుని అతుక్కుపోయినవి. ఎల్లా అన్నది, నీ కళ్ళలో ఏదో ఉన్నదా? నేను వెళ్ళి క్రొవ్వు నూనెను తీసుకుని వస్తాను అన్నది. చార్లెస్ కణుజును కొట్టినప్పుడల్లా అతడు మాంసములో నుండి క్రొవ్వును వేరు చేసేవాడు. మరియు ఎల్లా దానిని కరిగించి ఒక క్యానులో దాచేది. ఈ క్రొవ్వు కుటుంబమంతటికి అన్ని వ్యాధులకు ఔషధము. బాగా చలిగా ఉన్నప్పుడు ఎల్లా దీని మీద టార్పంటైన్ మరియు బొగ్గు నూనెను వేసి తన పిల్లలకు ఇచ్చేది. గొంతు నొప్పి నిమిత్తము పిల్లలు దానిని మిరింగేవారు. ఇప్పుడు ఎల్లా వేడి చేసిన క్రొవ్వు నూనెను పిల్లల కనురెప్పలలో ఉంచి వారు కన్నులను తెరుచు వరకు వారి కనుబొమ్మలను మర్దన చేసేది. బిల్లీ మరియు ఎడ్వర్డ్ స్కూలుకు మంచులో నడిచి వెళ్ళేవారు. కొన్నిసార్లు లారీ దారిని కనుగొని వెళ్ళేవారు. కొన్నిసార్లు కొట్టుకుని పోయే దారులు గుండా సందడి చేసుకుంటూ వెళ్ళేవారు. చివరకు మోకాళ్ల వరకు తడిసిపోయి స్కూలుకు వచ్చేవారు. అదృష్టవశాత్తు వారి యొక్క తడిసిన ప్యాంటులు మరియు తడిసిన బూట్లు మధ్యాహ్న భోజన సమయానికి ఎండిపోయేవి. వారు ఎల్లప్పుడూ వారి మధ్యాహ్న భోజనమును 5 లీటర్లు పట్టే చెరుకు రసము బకెట్టులో తెచ్చేవారు. ఆ బకెట్టులో వారి తల్లి ఒక జాడీ నిండా ఆకుకూరలు, ఇంకొక జాడీ నిండా చిక్కుళ్ళు, అల్పాహారము చేయగా మిగిలిన 2 ముక్కల జొన్న రొట్టె మరియు 2 చెంచాలు పెట్టేది. మిగిలిన పిల్లల మధ్యాహ్న భోజనములో పెనము మీద కాల్చిన రొట్టెల వాసన బిల్లీకి వచ్చేది. కాబట్టి ఆ వాసన ఎంతో బాగుండేది. ఆ పిల్లలు రొట్టె, మాంసంతో ఉన్న శాండ్విచ్లు, అరిసెలు తింటారని బిల్లీకి తెలుసు. వారి ముందు తక్కువగా ఉన్న తన చిక్కుళ్ళు, జొన్న రొట్టె వారు చూస్తారని వారు సిగ్గుపడేవాడు. కాబట్టి అతను మరియు ఎడ్వర్డ్ నది దగ్గరకు కొంచెం దూరముగా నడిచి వెళ్ళి ఒక మొద్దు మీద కూర్చొని వారి మధ్య జాడీలు విప్పి ఎవరూ చూడకుండా అట్లు భోజనము చేసేవారు. ముందు బిల్లీ ఒక చెంచాతో చిక్కుళ్ళు తోడుకునేవాడు. తర్వాత ఎడ్వర్డ్ తన చెంచాతో గుర్చి తీసుకునేవాడు. తర్వాత బిల్లీ తీసుకునేవాడు. అలా వంతుల వారీగా జాగ్రత్తగా ఆ 2 జాడీలు సమముగా వారి మధ్య విభజించుకుని తిని ఖాళీ చేసేవారు. 1916వ సంవత్సరంలో క్రిస్మస్ సమీపిస్తూ ఉండగా శ్రీమతి టెంపుల్ తన విద్యార్థులు ఎర్రని, తెల్లని, నీలిరంగు కాగితములను కత్తిరించి వాటిని గొలుసుల వలె అతికించి వాళ్ల ఇంటి వద్ద ఉన్న క్రిస్మస్ చెట్టుకు అతికించుకోమని చెప్పింది. చార్లెస్ ఇదివరకు ఎన్నడూ తన గదిలో క్రిస్మస్ చెట్టును ఉంచలేదు. కానీ ఎల్లా తన కుమారుల యొక్క అలంకరణలను ఈ సంవత్సరము భిన్నముగా ఉంటుందని ఆమె తీర్మానించుకున్నది. ఎల్లా ఒక గొడ్డలి తీసుకుని అడవిలోనికి వెళ్ళి ఒక పొదవలే ఉన్న దేవదారు కొమ్మను నరికి ఇంటికి తెచ్చింది. ఆ 2 రంగు కాగితముల గొలుసులను కొమ్మల మీద వేసింది. ఇంకను ఆ చెట్టు చూడటానికి బోడిగానే ఉన్నది. ఆ వేసవిలో చార్లెస్ తన తోటలో కొంత మొక్కజొన్న వేశాడు. దానిని వాడటానికి ఇది మంచి సమయము అని ఎల్లా భావించినది. వాటిని ఒక కాగులో వేసి మూత పెట్టి వాటిని కదిలిస్తూ ఆ మొక్కజొన్నను పేలాల వలె వేయించినది. ఇప్పుడు ఆమె సూదిదారమును తీసుకుని ఒక పెద్ద దండగా పేలాలు గుచ్చిన తర్వాత ఆమె ఆ దండను ఆ దేవదారు కొమ్మ చుట్టూ అది నిజమైన క్రిస్మస్ చెట్టు వలె కనబడు వరకు ఎన్నోసార్లు పేలాల దండను చుట్టినది. ఆ చెట్టును అలంకరించిన తర్వాత ఎల్లా యొద్ద కొన్ని పేలాలు మిగిలియుండెను. కాబట్టి ఆమె వాటిని తీసుకుని 5 లీటర్ల చెరుకు రసము బకెట్టులో వేసి వాటిని మధ్యాహ్నము భోజనముగా బిల్లీ, ఎడ్వర్డ్తో స్కూలుకు పంపినది. ఈ 2 పిల్లలు తమ మధ్యాహ్నపు భోజన బకెట్టును సామానుల గదిలో ఒక అలమరలో పెట్టారు. అక్కడ ఇతర పిల్లలు తమ కోటులను వ్రేలాడదీస్తారు. బిల్లీ ఆ రోజంతా క్లాసు రూములో కూడా ఆ కోటును వేసుకున్నాడు. ఉదయం 10 గంటల సమయంలో బిల్లీకి ఆ పేలాల మీద మనసు మళ్ళినది. వాటి రుచి ఎలా ఉంటుందో అప్పుడు అతను అనుకున్నాడు. మధ్యాహ్నం భోజనమునకు ముందు
ఒక గుప్పెడు పేలాలు తెచ్చుకుంటే ఎలా ఉంటుంది అని ఆశ్చర్యపోయాడు. కాబట్టి బిల్లీ తన చెయ్యి ఎత్తి, శ్రీమతి టెంపుల్ గారిని దయతో మన్నించండి, నేను పాస్కి వెళ్ళాలి అని అడిగాడు. ఆమె వెళ్ళు అన్నది. బిల్లీ సామానుల గదిలోనికి వెళ్ళి ఆ బకెట్టు మూతను తెరచి తన చేతి నిండా పేలాలు తోడుకున్నాడు. తర్వాత మూతను తిరిగి పెట్టాడు. అతడు బయటికి వెళ్ళి ఇటుక పొగగొట్టం వెనుకకు వెళ్ళి ఒక్కొక్కటి తిన్నాడు. లోపలకు వెళ్ళక మునుపు తన చేతులను మరియు తన ముఖమును జాగ్రత్తగా తుడుచుకున్నాడు. అట్లు తన మోసము బయటపడుటకు ఏ రుజువు దొరకదనుకున్నాడు. మధ్యాహ్న భోజన సమయంలో బిల్లీ మరియు ఎడ్వర్డ్ నది దగ్గర వారి మొద్దు మీద తినటానికి కూర్చున్నారు. వారిద్దరూ మొదటగా పేలాలు బొక్కాలనుకున్నారు. వారు బకెట్టులు తెరిచినప్పుడు 3 వంతులలో 1 వంతు పేలాలు అదృశ్యమైపోయినవి. ఎడ్వర్డ్ బిల్లీ వైపు దీనముగా ఆశ్చర్యంతో చూచి, ఆ పేలాలకు ఏదో జరిగినది అని అన్నాడు. తన సోదరుని వలె బిల్లీ కూడా ఆశ్చర్యముగా చూచుటకు ప్రయత్నం చేశాడు. అవును, నిశ్చయముగా దానికి ఏదో జరిగింది. ఎడ్వర్డ్ ఎన్నడూ సత్యమును గ్రహించలేదు. పిల్లలు క్రిస్మస్ శుభదినమున తమ సామానులను పైకి వ్రేలాడ వేసుకున్నారు. తరువాత ఉదయమున ప్రతి ఒక్కరూ తమ మేజోళ్లలో 1 బత్తాయి పండు మరియు 3 కలకండ ముక్కలను కనుగొన్నారు. బిల్లీ అనుకున్నాడు, ఓ, శాంతాక్లాస్ ఎలాంటి గొప్ప వ్యక్తి అయి ఉన్నాడు, వచ్చి అవన్నీ నాకు తెచ్చాడు. బత్తాయి పండును బిల్లీ క్రిస్మస్ రోజు తినివేశాడు. కానీ వాటి తొక్కలను ఎండబెట్టి తన కోటు జేబులో వేసుకుని కొన్ని వారముల తరబడి ఉంచుకొని కలకండ వలె వాటిని చీకుతూ ఉండేవాడు. 1917వ సంవత్సరం జనవరి మాసంలో క్రిస్మస్ సెలవుల అనంతరము లాయిడ్ తన స్కౌట్ యూనిఫారం బట్టలు ధరించకపోవుట బిల్లీ గమనించాడు. లాయిడ్, ఆ స్కౌట్ యూనిఫారం బట్టలు ఏమి చేశావు అని బిల్లీ అతనిని అడిగాడు. లాయిడ్ అన్నాడు, బిల్లీ, నన్ను క్షమించు, అది నీకు కావాలన్న సంగతిని నేను మర్చిపోయాను. నా తల్లిని అడుగుతాను. తరువాత రోజు లాయిడ్ నిరాశా వార్తను తెచ్చాడు. మా అమ్మ దానితో కుక్కకు చిన్న మెత్తను కుట్టింది బిల్లీ. అలాగే ప్యాంటును తీసుకొని మా నాన్న ప్యాంటుకు అతుకులు వేయుటకు ఉపయోగించినది. నా దగ్గర ఇక ఏమీ లేదు, ఒక ప్యాంటు కాలు తప్ప. నిరుత్సాహపడకుండా బిల్లీ అన్నాడు, అయితే 1 ప్యాంటు కాలును నాకు తీసుకుని రమ్ము. ఇప్పుడు బిల్లీ స్కౌట్ యూనిఫారంలోని 1 ప్యాంటు కాలుకు గర్వించదగ్గ యజమాని అయి ఉన్నాడు. దానిమీద ఒకవైపు పొడవున 1 చార ఉన్నది మరియు దాని చివరలో లాగుటకు 1 తాడు ఉన్నది. దానిని స్కూలుకు ధరించుకుని వెళ్ళాలని అతడు ఎంతో కోరుకున్నాడు. కానీ దానిని చేయుటకు ఏ మార్గమును ఆలోచించలేకపోయాడు. కాబట్టి తన కోటు జేబులోనికి ఆ ప్యాంటు కాలును పెట్టుకున్నాడు. మంచి సాకు దొరికినప్పుడు అది అక్కడ సిద్ధమవుతుంది. అతడు ఎక్కువసేపు కనిపెట్టనవసరం లేదు. డిసెంబరు 29న ఒక పెద్ద మంచు తుఫాను వచ్చి ఇండియానా గ్రామ ప్రాంతములంతా తెల్లని బొచ్చు వలె మంచును దిమ్మరించినది. కొన్ని నీటిలో కొట్టుకుపోయే మంచుగడ్డలు 17 అడుగుల లోతు ఉన్నాయి. తరువాత అది వడగండ్ల వాన అయినది. అది చెట్ల మీద మంచుతో ఐసుతో అద్దము వేసినట్లు విడిచిపెట్టినది. పరిపూర్ణముగా దుర్భరమైన పరిస్థితిని తయారు చేసినది. యుటికా పైక్ స్కూలులోని విద్యార్థులు ఇప్పుడు వారి మధ్యాహ్నపు భోజన విరామమును గడిపి దగ్గరలో ఉన్న పెద్ద కొండ మీద నుండి మోటు బండులతో జారుచున్నారు. పిల్లలందరూ స్టోరులో కొనుక్కున్న మోటు బండులను కలిగి ఉన్నారు. బిల్లీ మరియు ఎడ్వర్డుకు తప్ప అందరూ కలిగి ఉన్నారు. ఆ నది దగ్గర పెంట కుప్పలో 1 పాత పెనము వంటి లోహపు పాత్ర ఉన్నట్లు గుర్తుకు వచ్చినది. అతడు దానిని త్వరగా తెచ్చి అతడు మరియు ఎడ్వర్డ్ కలిసి ఆ కొండపైన పిల్లలందరితో చేరారు. వారు ఆ పెనములో కూర్చున్నారు. బిల్లీ వెనక నుండి ముందున్న ఎడ్వర్డ్ చుట్టూ తన కాళ్ళు చుట్టాడు. అట్లు కొండ మీద నుండి క్రిందకు జారుకుంటూ చుట్టూ గిరగిరా తిరుగుతూ జారారు. అది గొప్ప తమాషాగా ఉన్నది.
కానీ చిట్ట చివరకు ఆ పెనము యొక్క అడుగు భాగము అరిగిపోయినందున వారు జారటానికి మరొక దానిని వెతకవలసి వచ్చింది. ఈసారి వారు ఒక మొద్దును తీసుకుని నరికి వారు జారుటకు ఉపయోగపడినట్లు ముందు భాగము అస్పష్టంగా కనబడినట్లు ఒక జారుడు తెప్పగా చేశారు. అక్కడ మంచు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఐస్ వలె గట్టిగా ఉన్నందున అది పనిచేసింది. అట్లు ఆ ఇద్దరు పిల్లలు ఆ తెప్పకర్ర మీద అతి వేగముగా పైనుండి పల్లముగా ఉన్న ఐస్ కొండ మీద పరుగులు తీశారు. ఒక నిర్ణీతమైన స్థలములో పరిగెత్తేటప్పుడు ఆ పిల్లలు కొండ దిగువ భాగమున వారిపై మంచు చిమ్మినది. బిల్లీ కోటు మీద మంచు కూరుకుపోయింది మరియు తన కాలులో కొంచెం నొప్పి ప్రారంభమైనది. మిగిలిన పిల్లలందరూ చుట్టూ గుమికూడి అతనికి బాగుందా అని అడుగుచున్నారు. ఓ, నా కాలికి దెబ్బ తగిలింది, అతడు మూలుగుచున్నాడు. అప్పుడు వెంటనే అతనికి ఒక తలంపు వచ్చింది. ఆ స్కౌట్ యూనిఫారంలో ఒక ప్యాంటు కాలు అతని జేబులో ఉన్నదని గుర్తుకు వచ్చింది. ఇప్పుడు దానితో చక్కగా కట్టవచ్చు. ఆ ప్యాంటు కాలును తన జేబులో నుంచి తీసి నొప్పిగా ఉన్న తన కాలుకు చుట్టి దాని తాడుతో చక్కగా చుట్టాడు. అప్పుడు వెంటనే మరలా క్లాసుకు వెళ్ళుటకు స్కూల్ బెల్లు మ్రోగినది. ఆ మధ్యాహ్నము శ్రీమతి టెంపుల్ బ్లాక్ బోర్డు దగ్గరకు రమ్మని బిల్లీని అడిగింది. అతడు ప్రక్కగా నిలబడి తన లెక్క చెప్పుతున్నాడు. ఒకే కాలు మీద అతడు యూనిఫారం కాలు వేసుకున్నాడని మిగిలిన పిల్లలు చెప్పుకోకుండా ఉంటారని ఆశించాడు. కానీ నిజానికి అందరూ దానిని గమనించారు. పిల్లలు అణుచుకున్న ముసిముసి నవ్వులన్నీ ఒకేసారి వెంటనే ఫక్కున నవ్వాయి. బిల్లీ ఏడవడం ప్రారంభించాడు. శ్రీమతి టెంపుల్ అతనిని పెందలకాడ ఇంటికి పంపివేసినది. ఏప్రిల్ నెలలో శ్రీమతి టెంపుల్ లూయిస్విల్ నుండి వచ్చే ఒక వార్తాపత్రికను స్కూలుకు తెచ్చింది. దాని మీద ప్రధానాంశముగా అమెరికా దేశము జర్మనీ మీద యుద్ధమును ప్రకటించినది అని గర్జించినది. ఆమె వ్యాసమును వివరిస్తూ బిగ్గరగా చదివింది. మార్చి 18వ తారీఖు 1917వ సంవత్సరంలో ఎలా జర్మనీ జలాంతర్గాములు 3 అమెరికా వ్యాపార నౌకలను ముంచివేసినవో, ప్రెసిడెంట్ వుడ్రో విల్సన్ అమెరికా యొక్క మధ్యస్థముగా ఉన్న స్థితిని నివారించాలని ఎలా ఒత్తిడి చేశాయో చెప్పింది. అమెరికా దేశము అప్పుడు యుద్ధములో ప్రవేశించినది. స్కూల్ ఆవరణమునకు బయట సింధూర వృక్షములు చిగురించినవి. ఇక రోజు రోజు వేడి అధికమవుచున్నది. మధ్యాహ్నపు వేళ బిల్లీ తన చలికాలపు కోటు తొడుగుకొని అధిక వేడితో సొమ్మసిల్లినట్లుండెను. అతని టెన్నిస్ బూట్లు చివర పడిన రంధ్రములలో అతని బొటన వేళ్లు ఇరుక్కొని పోయి ఉన్నవి. ఒక దినమున శ్రీమతి టెంపుల్ పిల్లలు క్లాసు రూంలో వెనక కూర్చుని విచిత్రమైన ముఖములతో తమ ముక్కులను పట్టుకుని ఏదో దుర్వాసన వస్తున్నట్లు భావించారు. అది విలియం బ్రెన్హామ్ సంగతి ఏదో అయి ఉంటుందని ఆశ్చర్యపడినది. అంత వేడిగా ఉన్న మధ్యాహ్నము ఆ కుర్రవాడు పెద్ద చలికోటు వేసుకోవాలని ఎందుకు కోరుకున్నాడు? ఆమె విలియం అని పిలిచింది. ఆ చలికోటును ఎందుకు తీసివేయకూడదు? నీకు వేడిగా లేదా? బిల్లీ గుండె ఆగిపోయినట్లయినది. అతడు తన కోటును తీసివేయలేదు, ఎందుకంటే లోపల అతనికి షర్టు లేదు. అమ్మా, కాదు, నాకు కొంచెము చల్లగా ఉన్నది. ఆమె ఆశ్చర్యపోయినది. ఇంత వేడిగా ఉన్న రోజున నీకు చల్లగా ఉందా? అమ్మా, అవును. ఆమె అన్నది, నీవు ఆ నిప్పుల దగ్గరకు వెళ్ళి కూర్చో. చలికాలమంతయు బిల్లీ తన రహస్యాన్ని దాచిపెట్టాడు మరియు అది బయటకు పొక్కటం అతనికి ఇష్టం లేదు. ఇష్టం లేనట్లుగా అతను నిప్పుల కుంపటి ప్రక్కకు జరిగి కూర్చున్నాడు. అదే సమయంలో శ్రీమతి టెంపుల్ కుంపటిలో మరొక పార నిండా బొగ్గులు తీసివేసింది. చెమట నొసట నుండి బొట్టు బొట్లుగా కారుతూ తన ముఖం మీద పడింది. శ్రీమతి టెంపుల్, విలియం, నీకు ఇంకా చల్లగా ఉన్నదా అని అడిగింది. అవునమ్మా. ఆమె తన తలను ఊపింది. నీవు తప్పక వ్యాధిగ్రస్తుడువు, నీవు ఇంటికి వెళ్ళిపోవుట మంచిది. బిల్లీ ఎన్నో దినములు ఇంటి వద్దనే నిలిచిపోయాడు. ఎలాగైనా ఒక షర్టును సంపాదించుకుని తిరిగి స్కూలుకు వెళ్లాలని ఆలోచించసాగాడు. తన తండ్రి యొక్క సహోదరి వారి గదికి దూరముగా కొండ దగ్గర నివసించేది. ఆమెకు బిల్లీ వయసు గల కుమార్తె ఉన్నది. వారు ఈ మధ్యనే బిల్లీ ఇంటికి చూడటానికి వచ్చారు.
వెళుతూ ఆ పాప ఒక ఫ్రాక్ మర్చిపోయినది. దాని ముందు వెనుక అలంకరణతో అల్లికగా ఉన్నది. అయితే బిల్లీ ఆ డ్రెస్ నుండి ఒక షర్టును తన కొరకు చేసుకోవాలనుకున్నాడు. క్రింద లంగా భాగమంతయు బిల్లీ కత్తిరించి వేశాడు. మిగిలిన కొంచెము తన ప్యాంటు లోపల కుక్కినాడు. తర్వాత వెళ్ళి ఆపిల్ చెట్టుకు తగిలించి ఉన్న పెద్ద అద్దపు పెంకు దగ్గర నిలబడి పరీక్షించుకున్నాడు. తల ఊపి తన వ్రేళ్లను క్రాస్ చేశాడు. స్కూలు పిల్లలు అతని రొమ్ము మీద ఉన్న అల్లికను చూసినప్పుడు వారు అతనిని ఏడిపించారు. అది ఆడపిల్ల డ్రెస్ అన్నారు. అది కాదు అని బిల్లీ నొక్కి చెప్పాడు. ఇది నా యొక్క ఇండియన్ సూటు అన్నాడు. అట్టి వాస్తవమైన దానిని బట్టి వారు మరీ ఎక్కువగా దయాదాక్షిణ్యము లేకుండా అతనిని బాధ పెట్టారు. బిల్లీ బ్రెన్హామ్ ఆడపిల్ల యొక్క బట్టలు వేసుకున్నాడు, ఎలాంటి ఆడవాడు? వారు ఎగతాళి చేసినప్పటికీ బిల్లీ వేసవి కాలము స్కూలు ముగింపు వరకు అదే షర్టును వేసుకుని బడికి వెళ్ళాడు. అతడు అలాగే వెళ్ళాలి, ఎందుకంటే అతనికి ఉన్నది అదే, ఒకటే షర్టు.